మొత్తానికి బాల్క సుమన్ అనే వ్యక్తే కాదు, ఇక మాటలు కూడా బుల్లెట్లా దూసుకుపోతాయన్న టాక్ ఉంది. ఇక అంతేకాదు విద్యార్థి దశ నుంచి కూడా ఇప్పటి వరకు మాటల్ని తుటాలుగా మార్చి పెళ్లి చేస్తుంటారు. ఇక అదే ఇప్పుడు వివాదాస్పదంగా అయితే మారుతుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆశ అండ్ అలాగే ఎవే స్వామి. ఆశ, ఓవర్ టు యు. మనం వీకెండ్ క్వశ్చన్ అవర్ లో భాగంగా ఈ రోజు ఈ వారంలో జరిగినటువంటి టాప్ 3 మనం తీసుకుందాం. మొదటగా మనకు కనిపిస్తుంది ఈ రోజు గత 2 రోజుల నుంచి ఏదైతే హాట్ టాపిక్ గా నడుస్తుందో బాల్క సుమన్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి. అండ్ సెకండ్, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్యూ అనేది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇరు పక్షాలు, అటు జనసేన సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు పక్క కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, వాదోపవాదం చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ టాప్ ప్రయారిటీలో రైతులు. గత కొన్ని రోజుల నుంచి మనం రైతులకు సంబంధించిన సమస్యల గురించి క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నాం. స్టిల్ నవ్ ఈ రోజు కూడా దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్క ప్రభుత్వము రైతుల గురించే మేము ప్రాముఖ్యత ఇస్తున్నాం, ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ అనేది జరగడం లేదనేది రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన మనకు కనిపిస్తుంది. అండ్ రైతు డిస్కమ్ అనేది కొత్తగా వినిపిస్తుంది. దానివల్ల రైతులకు ఎంతవరకు మేలు జరుగుతోంది అనే దాని గురించి కూడా ఈ రోజు డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం ఈ రోజు హాట్ టాపిక్ అయినటువంటి బాల్క సుమన్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి మాట్లాడదాం. స్వామి, ఎట్లా చూడొచ్చు? ఇటుపక్క కాంగ్రెస్ ఏమో ఎటువంటి కామెంట్స్ చేస్తున్నా అంగీకరించాలా, ఈ విధంగా ప్రోత్సహించి గతం నుంచి కూడా అదే విధమైన కామెంట్స్ చేస్తుంటారు. బాల్క సుమన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాము, అందుకని చెప్పి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటున్నారు. ఇటుపక్క బీఆర్ఎస్ వెర్షన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, మీకు సంబంధించిన వాళ్ళు క్వశ్చన్ చేసిన, లేదంటే బీజేపీ పార్టీ సంబంధించి కానీ కాంగ్రెస్ నాయకులు ఏది మాట్లాడినా చెల్లుతోంది, కేవలం బీఆర్ఎస్ నాయకులు ఏదైనా కామెంట్ చేస్తే మాత్రం అరెస్టుల వరకు వెళ్తున్నాయి, ఇది సమంజసం అని చెప్పి రెండు పక్షాల నుంచి రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి? అంటే ఆశ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ విప్గా పనిచేసినటువంటి బాల్క సుమన్ మొన్న తెలంగాణ భవన్లో రీసెంట్ గా నిర్వహించినటువంటి పార్టీ సింగరేణికి సంబంధించిన ఇష్యూస్ పైన పార్టీ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు కూడా మాట్లాడారు. ఆ తర్వాత బాల్క సుమన్ మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడిన తర్వాత హరీష్ రావు సింగరేణి మొత్తం ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, అక్కడ కొద్దిమంది వ్యక్తులకు కట్టబెడుతుంది, అక్కడ దాదాపుగా 1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును మాయం చేస్తారు. ఇలా పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. ఒకవైపు వారికి ఇస్తానన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయట్లేదు. దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ మైన్ ఇష్యూ సంబంధించినటువంటి ఇష్యూ బయటపడ్డ తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. సింగరేణి ఇష్యూస్ లో అదే ప్రాంతం నుంచి, చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బాల్క సుమన్, అంతకుముందు పెద్దపల్లి ఎంపీగా సింగరేణి ఓట్లతోనే గెలిచినటువంటి బాల్క సుమన్ తాను వారి హక్కుల కోసం, వారి సంబంధించిన సమస్యల కోసం మాట్లాడుతున్నానని చెప్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడే సందర్భంగా సింగరేణి కార్మికులు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్నారు. అవసరమైతే ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ని కోసేయండి, అక్కడ ప్రభుత్వ కార్యాలయాన్ని కాల్చండి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ప్రతినిధిగా గతంలో పనిచేసినటువంటి, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బాల్క సుమన్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఒకవైపు విధ్వంసాలకు పురికొల్పే వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మిగతా వాళ్ళంతా కూడా ఎదురుదాడి చేశారు. అంత్యక్రమంలో బాల్క సుమన్ పైన కేసులు పెట్టాలని చెప్పేసి డీజీపీ వద్దకు వెళ్లి, ఒకవైపు ప్రభుత్వ విప్లు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఒకవైపు వెంకట్ కావచ్చు, మరోవైపు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇద్దరు వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బాల్క సుమన్ తెలంగాణలో శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా, భగ్నం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసులు కూడా పెట్టారు. అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు విషయం సంబంధించి గత కొద్ది రోజులుగా, 2-3 రోజులుగా తెలంగాణ భవన్ కి పోలీసులు రావడం, అక్కడ వారు ఆయన ఆచూకీ కనుక్కోవడం, ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి స్పెక్యులేషన్స్ బయటకు రావడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రశ్నించే హక్కును మేము 6వ గ్యారంటీగా ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తే ఎందుకు తట్టుకోలేకపోతుంది? ఎక్కడ కూడా ఒకవైపు బాల్క సుమన్ ఎక్కడ కూడా ఒకవైపు చేసిన వ్యాఖ్యలు కూడా సమర్థించకపోయినప్పటికీ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి కార్మికుల ఆవేదనను, కార్మికులకు సంబంధించిన సమస్యల్ని బయటికి చెప్పే క్రమంలో కొంత ఉద్ధృతిగా మాట్లాడారు. గతంలో ఇదే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా
గతంలో ప్రగతి భవన్ ని నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేయాలని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మిగతా నాయకులు ఒకవైపు పొన్నం ప్రభాకర్ లాంటి వారు డీజీపీ వెహికల్ హెలికాప్టర్ ఇక్కడ కరీంనగర్ లో దిగితే కాల్ చేస్తారని చెప్పి కామెంట్ చేశారు. ఇట్లా అనేక అంశాలను బాల్క సుమన్ కూడా వాటిని గుర్తు చేస్తూ ఎదురుదాడి చేశారు. ఇవి కేవలం వారి హక్కుల కోసం వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఫోకస్ చేయడం ఉద్దేశంలో భాగంగానే మేము ఇలా మాట్లాడడం తప్ప ఇలా మాకు రెచ్చగొట్టాలని కావచ్చు, విధ్వంసాలు చేయాలని ఉద్దేశం లేదు. సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తు చేసే క్రమంలో మాట్లాడమే తప్ప వేరే ఇష్యూ కాదు. ఒకవైపు హరీష్ రావు లేవనెత్తినటువంటి ఇష్యూస్ కి సమాధానం చెప్పలేకనే నేను మాట్లాడిన ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం నేను మాట్లాడిన ఇష్యూస్ ని కొన్నింటిని పట్టుకొని వాటిని మెయిన్ ఎజెండాగా తీసుకొని వాటిని ఒకవైపు ఫ్యాబ్రికేట్ చేస్తూ కొన్ని ఇష్యూస్ ని తెరపై తీసుకొస్తారు. బాల్క సుమన్ తెలంగాణను మొత్తం విధ్వంసం చేస్తున్నట్టు కొన్ని జేపీసీ పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ఒకవైపు ప్రచారం చేయడం కావచ్చు. ఇలాంటి అంశాలన్నింటి పట్ల కూడా ఒకవైపు ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రెండు వైపుల నుంచి కూడా అంతే స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే బాల్క సుమన్ సంబంధించినటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ నమోదైన కేసు విషయంలో పోలీసులు గత 2-3 రోజులుగా తెలంగాణ భవన్ వచ్చి రావడం ఆయన కాచు కనుకోవడం ఈ జరుగుతున్న క్రమంలోనే ఈ రోజు ఏదైతే ఆయనతో సంబంధం లేనటువంటి కేసులు పెట్టారు, ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సంబంధించినటువంటి కేసులు ఇప్పటికే ఫైల్ చేశారు, ఆయన ఎక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు కానీ లేనటువంటి కేసులు కూడా సృష్టించి నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు. నాకు చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి నేను తప్పకుండా నేను చట్టానికి లోబడే వెళ్తున్నానని చెప్పి ఆయన స్వయంగా వచ్చి వెహికల్ ఎక్కిన సందర్భం మనం చూసాం. సో ఏం జరగబోతుంది? ఇప్పటికే ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా హాజరుపరచడానికి ముందుకెళ్తున్న తెలిసింది. వైద్య పరీక్షలు కూడా కంప్లీట్ చేశారు. వాట్ నెక్స్ట్? అంటే తెలంగాణ భవన్ లో తనకు తాను పార్టీ కార్యకర్తలు విద్యార్థి సంఘ నాయకుల సమక్షంలో తాను వెళ్లి నాంపల్లి పోలీసులు లోపలికి వచ్చి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వకుండా తానే వెళ్లి నేరుగా పోలీసు వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ దానికి సంబంధించిన విషయంలో లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంది. అనేక సెక్షన్స్ కింద తనకు అప్లై కాని సెక్షన్లు తన పైన ఈ కేసులో పోలీసులు పొందుపరిచారు. తనకు అప్లై కాని సెక్షన్స్ పెట్టారు. నేను ఎక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు. కొన్ని మాట్లాడిన అంశాలను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఇలా కేసులు నమోదు చేయడం సరికాదు. ఒకవైపు కోర్టు కనుక మాకు న్యాయ వ్యవస్థ సంపూర్ణ నమ్మకం ఉంది, మా లీగల్ సెల్ చూసుకుంటుందని చెప్పేసి కూడా బాల్క సుమన్ చెప్తూ అక్కడికి వెళ్లారు. నాంపల్లి పోలీసు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు అది కోర్టులో కూడా ఆధారపరిచే అవకాశం కనబడుతుంది. అక్కడ బెయిల్ కోసం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ అంతా కూడా ఫైట్ చేసే అవకాశం కనబడుతుంది. కానీ మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్ లో బాల్క సుమన్ మాట్లాడిన ఇష్యూస్ ఒక పక్కన పెడితే అంతకుముందు హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశాలపైన ప్రభుత్వం సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకవైపు ఇటు సింగరేణి వ్యవహారాలు చూసేటువంటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించలేదు, ఈ ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు అనేది కూడా పదే పదే చర్చకు వస్తుంది. ఆయన మాట్లాడిన అంశాలు సింగరేణిలో తలెత్తినటువంటి కుంభకోణాల విషయాన్ని గుర్తు చేస్తే వాటి మీద సమాధానం చెప్పలేక బాల్క సుమన్ మాట్లాడినటువంటి అంశాలని హైలైట్ చేస్తూ ఈ కేసుల పరంపర తీసుకురావడం సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా బాల్క సుమన్ కేసుల విషయం సంబంధించి మేము ఖచ్చితంగా పోరాడతాం. గతంలో కృషాంక్ కేసులు కావచ్చు, మిగతా నాయకుల సంబంధించిన కేసులు కావచ్చు, వరుసగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలపైన పదే పదే కేసులు పెట్టి వేధిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఈ కేసులు ఎదుర్కోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక లీగల్ సెల్ ని స్ట్రెంథన్ చేసుకుంది. ప్రతి కేసుకు సంబంధించి కూడా మేము లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంతకుముందు బాల్క సుమన్ కేతంపల్లి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా దాన్ని కేసులు పెట్టే సందర్భంగా ఆయనతో పాటు 25 మందిని ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉంచారు. అక్కడ తనకు ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పైన అక్కడ స్థానిక మంత్రిగా ఉన్నటువంటి ఇటు వివేక్ వెంకటస్వామి పైన బాల్క సుమన్ నేరుగానే కామెంట్ చేస్తున్నారు, వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు రాజకీయ కుట్రలో భాగంగానే తనను వేధించడంలో భాగంగా ఇలా కేసులు పెడతారని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే అంశానికి సంబంధించి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య మరింత మాటల యుద్ధం మరింత తీవ్రంగా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ రైట్, ఏం జరగబోతుందనేది చూద్దాం. ఒకవేళ ఆయనతో పాటు లాయర్ కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం ముందు నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు కాబట్టి ఏం జరగబోతుందో వాట్ నెక్స్ట్ అనేది మనం చూద్దాం. ఇక రెండవది, ఈ మధ్య కాలంలో తెలంగాణలో హాట్ టాపిక్ గా నడిచినటువంటి అంశం ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయబోతున్నారు ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇదంతా నడిచినటువంటి సందర్భం మనం గమనించాం. సో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటుపక్క తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా మిత్తి మించి కామెంట్స్ చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. మందుల సామెల విషయంలో కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే విషయం కావచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు తెలంగాణలో ఏపీ వాళ్ళకి ఏం పని, మీరు అమరావతిలో చూసుకోండి అని చెప్పారు. అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్ ఇంకాస్త ఫిక్స్ చేసుకెళ్ళి మేము కావాలంటే ఇక్కడ నుంచి లీజ్కి ఇస్తాము, 99 years మీరు చెక్ చేసుకోండి చూసుకోండి అని చెప్పి మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఎట్లా చూసుకోవచ్చు అనుకోవచ్చు. ఇది గతంలో జరిగినటువంటి ఏదైతే విభేదాలు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అన్నదమ్ముల్లా కలిసిపోయి నడుస్తున్నటువంటి ప్రయాణంలో కొత్త చిక్కులు తీసుకొస్తున్నారని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పాయింట్ కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఈ పాయింట్? జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ తోటి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా మారిపోయాయి. ఒకవైపు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలపైన ప్రముఖ విశ్లేషకులు అనేక అంశాలపైన ఎప్పుడు నిత్య ప్రజల్లో ఉండి మాట్లాడేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి ఏదైతే విశ్లేషణ ఉందో ఆ విశ్లేషణ పైన పెద్ద ఎత్తున కూడా బయట చర్చ కొనసాగుతుంది. ఒకవైపు
కేవలం ఆ పవన్ కళ్యాణ్, అమిత్ షా, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ ముగ్గురు కూర్చున్నటువంటి సమావేశంలో ఒకవైపు జగన్ విషయంలో మేము అరెస్ట్ చేయలేము, అంత దూకుడుగా వెళ్ళలేము, జగన్ తో మాకు చాలా లాంగ్ టైం సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అమిత్ షా చెప్పినట్టుగా ఆ విషయాన్ని ప్రోట్రేట్ చేస్తూ ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఈ రెండు వర్గాల వైపు, తెలంగాణ వైపు, ఇటు ఆంధ్రలో కూడా రెండు వైపు పెద్ద ఎత్తున కూడా చర్చకు తావిచ్చాయి. ఆ తర్వాత వైసీపీ నేతలు జనసేనను కించపరుస్తూ చేసిన కామెంట్స్ కావచ్చు, జనసేన నేతలు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పెట్టినటువంటి పోస్టులు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఒక్కసారిగా అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. ఆ తర్వాత జనసేన కార్యకర్తల మీద పోలీస్ స్టేషన్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకవైపు వైసీపీకి కిరాయిదారుగా ఉన్నారు, ఆయన అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయన పైన కేసులు పెట్టాలని సంబంధించి వెళ్ళినంత వరకు కూడా వెళ్ళింది. ఈ కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారం తర్వాతనే పరిస్థితి అంతా ఒక్కసారిగా తలకిందులైంది. ఇది కాస్త ఇద్దరు పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య చర్చ కాస్త రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూగా మళ్ళీ దీన్ని ఒకవైపు పురికొల్పినట్టయింది. రెండు రాష్ట్రాల మధ్య మరోవైపు ఇరుపక్షాల నేతలంతా కూడా ఒకరికొకరు ఆరోపించుకోవడం, తిట్టుకోవడం, ఒకరిపై దూషించుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. దీంతో జనసేన పార్టీ నాయకులు ఒకవైపు, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి శంకర్తో సహా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వాళ్ళు కూడా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, మిగతా అంశాలు కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ పైనే ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి నేతలు మాట్లాడడంతో పాటు తెలంగాణ క్రాంతిదళ పేరుతోటి ఇటు వైపు పృథ్వీ అవచ్చు, మిగతా వాళ్ళంతా కూడా పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఆ సందర్భంగా తలెత్తినటువంటి మాటలన్నీ కూడా ఇరు వర్గాలని మరింతగా రెచ్చగొట్టే విధంగా మారాయి. ఇది ఎట్లా చూడాలంటారు? అసలు స్టార్టింగ్ ఎక్కడ పాయింట్ మనకి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడారు జగన్ అరెస్ట్ చేయడానికి సంబంధించి. ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత నేను చేసిన కామెంట్స్ విత్డ్రా చేసుకున్నారని చెప్పి డైరెక్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్ ప్రెస్ మీట్ లో పెట్టినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఏపీ పోలీసులు కూడా దీన్ని స్వాగతించారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు క్యాట్ ఎవరు మాట్లాడుతున్నారని. ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడము ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ తర్వాత కొంతమంది సోషల్ మీడియాతో సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడము. ఆ తర్వాత ఇది ఇంకా స్పెక్యులేషన్ అయిపోయింది కదా. అసలు స్టార్టింగ్ పాయింట్ అనేది ఎండ్ అయిన తర్వాత కూడా ఇది ఇంకా ఇంత స్థాయిలో ఎట్లా చూడాలి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల తర్వాత జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మంత్రి ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ బేషరతుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని సూచించారు. ఆ సూచన మేరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు బాహాటంగా ప్రకటించారు. అక్కడ వరకు పరిస్థితి బాగానే ఉంది, ఆ జరిగింది అక్కడ వరకు అయితే ఫుల్ స్టాప్ పడ్డది, ఆ సమస్య ఆ మాట్లాడిన మాటలకు ఎండుకాడు పడ్డది. కానీ ఆ తర్వాతనే ప్రొఫెసర్ నాగేశ్వర్ ని తెలంగాణకు వచ్చి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ప్రజా హక్కుల నేతలపైన పోలీసులు బూటుకాలు పెట్టి తొక్కుతున్నారు. మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ తీసుకురావస్తున్నారని చెప్పేసి చేసిన కామెంట్స్ కావచ్చు, మరోవైపు లోకేష్ చేసిన కొన్ని కామెంట్స్ కావచ్చు, సోకాల్డ్ జర్నలిస్ట్ అని చేసినటువంటి కామెంట్ ఉందో అది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. సీనియర్ జర్నలిస్టు, గతంలో ఆయన జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన ప్రజా సమస్యలపైన, జాతీయ అంతర్జాతీయ సమస్యలపైన, ఏ ఇష్యూ పైన సరే సమయానికి అనుకూలంగా తనదైన శైలి ఎనాలిసిస్ చేస్తూ ఎలాంటి బయాస్ లేకుండా చెప్తారనేది ఆయన పైన ఉన్నటువంటి ఒక క్రెడిబుల్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారనేది ఆయన పైన ఉన్నటువంటి ఒక నమ్మకం. కానీ అలాంటి వ్యక్తి పైన లోకేష్ చేసినటువంటి కామెంట్స్, సోకాల్డ్ జర్నలిస్ట్ చేసిన ఇష్యూస్ ని మేము పట్టించుకోము, లేకపోతే అలాంటి ఇష్యూస్ అని మాట్లాడారు. ఆ తర్వాత ఇష్యూ మరింతగా ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు జనసేన ఇష్యూ కాస్త టీడీపీ కూడా అంటుకున్నది. ఆ తర్వాత చంద్రబాబు పైన, లోకేష్ పైన, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ వాదులు కావచ్చు, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అభిమానించే వ్యక్తులు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇచ్చేటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా రెండు వైపులు ఇప్పుడు దాడి చేసే పరిస్థితి వరకు వెళ్ళింది. ఒకవైపు మీకు తెలంగాణలో మీకేం పని, ఆంధ్రలో చూసుకోండి, అమరావతిలో ఉండండి అని చెప్పే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి సినిమా ఆర్టిస్ట్ గా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ సందర్భంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఒక ప్రగతిశీల ఆలోచనలతోటి గద్దర్ లాంటి వారిని అభిమానిస్తూ ఇక్కడ యువరాజ్యం పేరుతోటి పెద్ద ఎత్తున కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి అభిమాన గణాన్ని కలిగి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ మరింత అగ్నికి ఆజ్యం పోసాయి. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత ఇంకా ముందుకెళ్లాయి. ఒకవైపు ఇది గతంలో పోలీసు మన ఒక పరిస్థితి మనం కొంత విశ్లేషించుకుంటే బీఆర్ఎస్ లాంటి పార్టీ నుంచి రావాల్సినటువంటి కామెంట్స్ అని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాయి. దీంతో చాలా మంది కూడా ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో పార్టీ నాయకులు విభేదిస్తూ కామెంట్స్ చేస్తున్నా, అటుపక్క సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఏ కామెంట్స్ వచ్చినా నేను దీన్ని తీసుకోనన్నారు. ఇటుపక్క
కాంగ్రెస్ నాయకులు దీన్ని విభేదిస్తూ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ ఏం వచ్చి మళ్ళీ సీఎం వేరు, ఎమ్మెల్యేస్ వేరు, గతంలో మనం చూసాం మినిస్టర్స్ వేరు, సీఎం వేరు అనే దాఖలాలు, దాని గురించి మనం చర్చించాం. ఇప్పుడు మినిస్టర్ ఏదైతే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న వైఖరి వేరే విధంగా ఉంటే, సీఎం ఆ రోజు విగ్రహావిష్కరణ సందర్భంగా వాడిన కామెంట్స్ కూడా పూర్తిగా భిన్నంగా అనిపించాయి. ఏ విధంగా చూడాలి క్లాషెస్ అనేది, లేదంటే కనుక పార్టీల మధ్య? సహజంగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి మారిపోయి ఎవరు వారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఒకవైపు పార్టీ అధిష్టాన పెద్దల్ని కూడా తిట్టిన తర్వాత అదే పార్టీలో కొనసాగాలని నేతలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కల్చర్ లో ఉన్నది. ఒకవైపు మందల సామ్యాలు స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రశ్నించిన సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ పైన కొంత పరిశుద్ధ పద్యాలతో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు, లోకేష్ ను కూడా మీరు గల్లబాటు నొక్కితే ఆంధ్రాకి వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు, అక్కడ సెటిల్ కానీ ఇక్కడ హైదరాబాద్ లో మీకేముంది, ఇక్కడ మీకేం, మీ జాగరి ఏముంది అన్నట్టు కూడా కొన్ని కామెంట్ చేశారు. ఆ కామెంట్ తర్వాత కొంత ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా కొంత నొచ్చుకునే విధంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి తోడు ఆంధ్రలో జరుగుతున్నటువంటి మహానాడు మీటింగ్ లో తెలంగాణ టీడీపీ నేత ఉన్నటువంటి బక్కాని నరసింహులు చేసినటువంటి కామెంట్స్ కూడా తెలంగాణ అనే పదమే డిక్షనరీ లేదు, తెలంగాణ అనే పదాన్ని కొద్దిమంది వ్యక్తులు స్వార్థపూర్తిగా బయటకు తీసుకొచ్చారని చేసిన కామెంట్స్ ఒక్కటొక్కటిగా లింకప్ అయ్యి ఇవన్నీ కూడా పూర్తిగా అగ్ని కాజ్యం పోసినట్టుగా కూడా మళ్ళీ ఇవి ఆంధ్ర తెలంగాణ అనే విధంగా పరస్పర భేదాభిప్రాయాలు మళ్ళింత పెంచే విధంగా మారాయి. దీనికి తోడు మందల సామ్యాల్ కామెంట్స్, ఇటు అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్, దానికి తోడు ఇటు మన తెలంగాణ క్రాంతిదళ నుంచి కొద్దిమంది వ్యక్తులు సోమాయిగూడ ప్రెస్ క్లబ్ లో పృథ్వీరాజు ఆధ్వర్యంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ సమావేశంలో పాల్గొని కూడా గ్రౌండ్ టేబుల్ లో పాల్గొని కూడా నేను ప్రశ్నించడాన్ని మానుకొని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాను, తన జీవితంలో ఒక జైలుకి వెళ్ళడం, అరెస్ట్ కావడం ఒకటే మిగిలిపోయింది, దానికి కూడా నేను భయపడనని చెప్పేసి అనే మళ్ళీ మాట్లాడడం కూడా దీనికి మరింత ఆజ్యం పోసే విధంగా మారింది. ఈ పరిస్థితిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి ఆ హామీ మేరకు హైదరాబాదు మైత్రివనం సర్కిల్లో ఒకవైపు తెలంగాణకు సంబంధించి ఇక్కడ బలుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేశారని ఒకవైపు చాలా మంది ఆరాధించేటువంటి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం, దీనికి ఈ కోవలోకి ఒక్కసారి అది కూడా కొంత చర్చకు తావిచ్చింది. మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ హక్కుల కోసం, వారికి గృహ కల్పన కోసం, వారికి సంబంధించిన పేదవాడికి కూడు గుడ్డ ఏదైతే నినాదం ఇచ్చారో అదే విధంగా ఎన్టీఆర్ కూడా పనిచేశారు. మేము ఏ స్థాయిలో అయితే ఇందిరాగాంధీని మేము గౌరవిస్తామో అంతే స్థాయిలో అందరి వారైనటువంటి పార్టీలకు, ప్రాంతాలకు, భాషకు అతీతమైనటువంటి ఎన్టీఆర్ ని మేము అదే విధంగా గౌరవిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా అదే విధంగా బలాన్ని చేకూర్చాయి. ఆశ ఇప్పటి వరకు రెండు టాపిక్లు అనేది ఒక అంశం అయితే, ఇప్పుడు మాట్లాడకపోయే మూడవ అంశం రైతులకు సంబంధించి. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు అది ఈ విధంగానే ఉంటుందా? ఎండ లేదు, వర్షం లేదు, చలి లేదు, పండించిన పంటని తీసుకెళ్లి అమ్ముకోవడానికి పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించి ఎవ్రీ టైం మనం మాట్లాడుతున్నాం. స్టిల్ నా ఇప్పుడు కూడా అదే అంశం. అటుపక్క బీజేపీ ఏమో మేము కొనుగోలు చేస్తున్నాం అంటారు, ఇటుపక్క అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఏమో లేదు మేము వెళ్ళాము, కళ్ళాల దగ్గరికి వెళ్ళాము, కొనుగోలు కేంద్రాల దగ్గర అధికారులని వార్న్ చేస్తామని చెప్తున్నారు. రైతులను కదిలిస్తే మాత్రం వాళ్ళ కళ్ళల్లో వస్తున్నటువంటి కన్నీళ్లు చూస్తుంటే ఏమాడో అర్థం కానటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైతు డిస్కమ్ అని చెప్పి తీసుకొస్తున్నారు, ఎంతవరకు రైతులకు ఉపయోగపడే అవకాశం ఉందనుకోవచ్చు? తెలంగాణలో ఇప్పుడు రెండు ప్రధాన సమస్యలు ఇప్పుడు చర్చ తెరపైకి వచ్చాయి. ఇవి రెండు కూడా రైతుల చుట్టూ తిరిగేటువంటి సమస్యలే. ఒకటి, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయట్లేదు, నెలల తరబడైన కూడా సకాలంలో పంట కొనుగోలు చేయకపోవడంతో కూడా ఒకవైపు వర్షాకాలం సమీపిస్తుంది, ఒకవైపు అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున కూడా పంట నష్టపోతున్నామని చెప్పేసి రైతులు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తన విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇప్పుడున్నటువంటి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ రెండు డిస్కమ్స్ కి సమాంతరంగా మరొక కొత్తగా రైతు డిస్కమ్ అని చెప్పేసి రైతులకు ఏదైతే ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేస్తుందో రైతులతో పాటు ఇటు మిషన్ భగీరథ కావచ్చు, ఇటు అదేవిధంగా వివిధ రకాల ఎత్తిపోతల పథకాలకు కావచ్చు, వివిధ ఎక్కడైతే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం కొంత సబ్సిడైజ్ చేసి విద్యుత్ అందించేటువంటి యూనిట్స్ అన్నిటి కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి డిస్కమ్ ఏర్పాటు చేస్తుంది. ఆ డిస్కమ్ విషయం మనం పక్కన పెడితే ముందుగా మనం రైతుల విషయానికి వస్తే కనుక రైతుల ధాన్యం సంబంధించి తెలంగాణలో ప్రతి సంవత్సరం కూడా గతంతో పోలిస్తే దాదాపుగా ఇప్పటికే 1,50,00,000 ఎకరాల వరకు కూడా తెలంగాణలో వరి పంట సాగులోకి వచ్చింది. చాలా మంది రైతులు వరి పంటని పండిస్తున్నారు. ఇతర పంటల కంటే ఎక్కువ కూడా ఒకవైపు సాగునీరు అందుబాటులో రావడంతో కూడా వరి ధాన్యం పండిస్తున్నారు. ఈ వర్షాకాలం పండినటువంటి పంటను అమ్ముకోవడం కోసం ఇప్పుడు యాసంగి పంట వర్షాకాలంలో ఒకవైపు నవంబర్, డిసెంబర్ అమ్ముకున్న తర్వాత ఇప్పుడు యాసంగి పంట అమ్ముకునే దానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ఒకవైపు అకాల వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 8,100కు పైగా ధాన్యం సేకరణ కోసం ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుంది. వాటికి పూర్తిగా ఎంఎస్పీ మద్దతు ధర అందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొట్టామని చెప్పేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే పరంపర కొనసాగించారో ఆ కోణంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూస్తామని చెప్తున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పంటను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇప్పటికీ 40-50
లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దాదాపుగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పుడు కేవలం 60-70% మాత్రమే కొనుగోలు చేయగలిగారు. మీకు ఇంకెక్కువగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ FCI ద్వారా ఈ ఏదైతే వడ్లు కొనుగోలు సంబంధించి కొనుగోలు చేయించి మిల్లర్ల ద్వారా వాటిని రైస్ గా మార్చి ఏదైతే FCI తీసుకుంటుందో దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మేము రైతు భరోసా కోసం రైతుల కోసం కల్లాల వద్దకు బీజేపీ వెళ్లిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం తిరిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత స్పందించి ఆయా జిల్లాలు అడవుడు చేస్తుంది. కేంద్రానికి ఇచ్చినటువంటి 8,100-200 IKP సెంటర్లు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి కేవలం 7,200-300 సెంటర్లు మాత్రం ఏర్పాటు చేసి ఇంకొక 1000 సెంటర్లు ఏర్పాటు చేయకుండానే రైతుల్ని మభ్యపెడుతున్నది. ఒకవైపు రైతులంతా కూడా అకాల వర్షాలకు మొత్తం ధాన్యం కొట్టుకుపోయి రైతులంతా కూడా ఏడుస్తూ గగ్గోలు పెడుతున్నారు. తమ ఆరుగాలం పండించిన పంట అంతా కూడా నేలపాలు కావడం తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది రైతులు కల్లాల వద్దనే గుండె పగిలి చనిపోతున్నారు. డజన్ల సంఖ్యలో రైతులు చనిపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం సకాలంలో పట్టించుకోలేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కారు మేము ఇస్తున్నటువంటి మొత్తం 70% కొనుగోలుకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రోత్సాహకాలు మేమే ఇస్తున్నాము. ఒకవైపు రైతులకు తో పాటు పేదవాడికి అందించే ఒకవైపు ఉచిత బియ్యం పథకంలో కూడా దాదాపుగా 70% నిధులు కూడా మేమే ఇస్తున్నప్పటికీ కూడా మా పేరును వాడుకోవట్లేదు. మా కేంద్రం ఒకవైపు అన్యాయం చేస్తుందని చెప్పేసి మమ్మల్ని బదనాం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఇక్కడ బీజేపీ మొన్న రైతు కోసం బీజేపీ భరోసా అని చెప్పి యాత్రలు చేశారు 3 రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం. అటుపక్క బీఆర్ఎస్ కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సంబంధించి కూడా మంత్రులు బయటకు వచ్చి మేము ఏ కొనుగోలు కేంద్రాల దగ్గర తిరగడం అధికారులు వాన్ చేయడం చేస్తోంది. 3 పార్టీలు ప్రధానమైనటువంటి 3 పార్టీలు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మాట్లాడుతున్నా, అధికార పార్టీ మంత్రులు డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నా రైతులు కష్టాలు తీరట్లేదు. ఎట్లా చూడాలి అసలు? ఎందుకు ఈ అలసత్వం ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవచ్చు? ఒకవైపు సకాలంలోనే పూర్తి స్థాయిగా గ్రామ స్థాయిలో యూనిట్ గా కాకుండా దీన్ని కలెక్టర్ల చేతిలో బాధ్యత పెట్టడం జరిగింది. కలెక్టర్ అంతా కూడా ఆయా జిల్లాల వరకు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ఆయా జిల్లాల్లో 1 నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులు అంతా 3 లక్షల ఉన్నటువంటి ఆ ఏరియాల సరిహద్దులో ఉన్నటువంటి ఆ జిల్లాల మొత్తం ఏరియా బట్టి వాళ్ళతో సేకరించే అవకాశం కనబడుతుంది. దాన్ని సకాలంలో కనుక సేకరించే పరిస్థితి ఉంటే కనుక ఇంతవరకు వచ్చేది కాదు. ఒకవైపు ఏ మేరకు దానికి సంబంధించి ఒకవైపు మన వైపు పెట్రోలియం ఇష్యూ, డీజిల్ సకాలం రాలేదు, వెహికల్స్ రాలేదని చెప్పి కొద్ది కాలం దాన్ని తాచారం చేశారు. అంతకుముందు బెంగాల్ ఎలక్షన్స్ లో ఇక్కడ పెద్ద మొత్తంలో పనిచేయాల్సిన కూలీలంతా కూడా ఎలక్షన్స్ కోసం బెంగాల్ వెళ్లారు. వాళ్ళంతా రావాల్సి ఉన్నది, వాళ్ళు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిందని చెప్పేసి అదొక కాజ్గా చెప్పారు. మరోవైపు సకాలంలో సంబంధించి గోనె సంచులు అందట్లేదు, దానికి సంబంధించిన విషయంలో కొంత కొరత ఉంది, అందుకే వాటిని సకాలంలో చేర్చలేకపోతున్నామని చెప్పేసి మరొక వాదన వినిపించారు. మరోవైపు అందుబాటులో సరైనటువంటి వాహనాలు లేవు. IKP సెంటర్ల వద్ద వరి కొనుగోలు, ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద నుంచి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు సకాలంలో సరైనటువంటి వాహనాలు అందుబాటులోకి రావాలని చెప్పేసి మరొక కారణం చెప్పారు. కానీ గతంలో ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు చెప్పే విషయం ఏంటంటే గతంలో 2019-20 సమయంలో మేము రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా మేము 1 మెట్రిక్ టన్నుల వరకు మేము కొనుగోలు చేయగలిగాము. కానీ ఈ ప్రభుత్వం అప్పుడు చెప్తుంది ఇప్పుడు చెప్తుంది, ఒకవైపు కొంత దీన్ని మభ్యపెట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలను పక్కకు తీసుకెళ్లిపోయి చెప్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ రైతులకు సంబంధించినటువంటి మరొక కొత్త అంశం రైతు డిస్కమ్ అనేది తెరపైకి వచ్చింది. రైతు డిస్కమ్ అనేది కూడా ఇప్పుడు పొలిటికల్ గా అన్ని పార్టీల మధ్య ఇప్పుడు ప్రధానంగా చర్చనీయంగా మారింది. నిన్న రైతు డిస్కమ్ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో ERC నిన్న బహిరంగ విచారణ కొనసాగించింది. ఈ బహిరంగ విచారణలో కాంగ్రెస్ తరఫున ఇటు వైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కావచ్చు, విప్ ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ తన వాదనలు వినిపించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తెలంగాణ రక్షణ సేన నుంచి కల్వకుంట్ల కవిత వాదనలు వినిపించారు. కానీ భారతీయ జనతా పార్టీ తప్ప దాదాపు 60 సంస్థలు సంఘాలన్నీ కూడా తెలంగాణలో రైతులకు సబ్సిడీలు ఎత్తివేయడం కోసమే కొత్త డిస్కమ్ తీసుకొస్తున్నారు. రానున్న రోజుల్లో SPDCL, NPDCL ఏదో ఒకటి లాభాలు చూపించి వీటిని ప్రైవేట్ పరం చేయడం కోసమే తీసుకొస్తున్నారు. రైతులు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను వాడుకునే బదులు దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనే క్రమంలో కొంత చర్చ కొనసాగింది. కానీ ముఖ్యమంత్రి చెప్తున్నది ఏంటంటే కూడా దేశంలో ఒకప్పుడు టాప్ గా ఉన్నటువంటి SPDCL, NPDCL ఇప్పుడు పూర్తిగా ఆర్థిక నష్టాలు పునరెళ్ళిపోయాయి. ప్రభుత్వం ఇస్తానటువంటి సబ్సిడీని ఉచిత పథకాలకు సంబంధించి సకాలంలో వీటికి ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి వాటికి పెర్ఫార్మెన్స్ అంతా పడిపోయింది. ట్రాన్స్మిషన్ నష్టాలు పెరుగుతున్నాయి, బిల్లులు సకాలంలో చెల్లించట్లేదు. చెల్లించని బిల్లులన్నీ కూడా రైతులు ఉచిత విద్యుత్ కోసం ఈ సంస్థలు అందులో మళ్లించి నష్టాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు రెన్యువల్ ఎనర్జీ వచ్చిన తర్వాత బహిరంగ విపణిలో కరెంటు ధర కొన్ని సందర్భాల్లో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కరెంటు ధరలు మారుతూ ఉంటాయి. వాటికి సంబంధించి
సంబంధించి కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా ఒక యూనిట్కు హైయెస్ట్ 10 రూపాయలు మాత్రం చెల్లిస్తున్నాము. దీన్ని మేము సెటిల్ చేయడం కోసమే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక యూనిక్ ఐడియాని తీసుకొచ్చి మేము రైతు డిస్కౌంట్ పెడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఏదైనా కావచ్చు, రైతులకు సంబంధించి అన్యాయం జరగకుండా ఇప్పటికైనా సరే రైతులకి కష్టాలు లేకుండా కన్నీళ్లు పెట్టకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటాం. ఇది ఈ వారం వీకెండ్ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.